హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి అందరూ? నా పేరు రాజలక్ష్మి. లక్ష్మీ ఓం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందండి. సాయంకాలం ఈవినింగ్ టైం అన్నమాట. ఈరోజు వచ్చేసి ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే 6 ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసాను, కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టేసాను. ఇక్కడైతే కడాయి పెట్టేసాను. దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం మనం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసేసాను, జీలకర్ర, పచ్చిమిర్చి మనము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేస్తానండి. మూత పెట్టేస్తాము. చూస్తామండి, బాగా ఫ్రై అయిపోయాయి. వీటిలోకి ఉప్పు, కారం, పసుపు అండి మన రుచికి సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఇక్కడ కారం తక్కువ వేసాను. కారం ఎక్కువ అంటే పిల్లలు తినరు కదా. ఇక్కడైతే రైస్ ఇప్పుడేనండి అయ్యింది. రైస్ అయితే ఇప్పుడు ఎగ్స్ అన్నీ మనము కొట్టేసి దాంట్లోకి వేసేసాను. హాఫ్ డజన్ అండి, 6 గుళ్ళు కొట్టి వేసేసాను. వంట అయితే చిన్నగా పెట్టేసాను. ఇప్పుడు మూత పెట్టేసానండి. వెంటనే కలుపుకోకుండా ఒక 2 minutes మూత పెట్టేస్తాను. ఇప్పుడు కలిపేస్తాను. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటేస్తుంది అన్నమాట. మూత పెట్టేస్తాము. అంటే ఏదైనా తగ్గించేస్తామండి. మా ఇంట్లో పిల్లలకి ఇద్దరికి వర్షం పట్టేసిందండి బాగా. చలికాలం అంతా స్కూల్లో పిల్లలకు ఒక్కరు ఉందంటే అటుపక్క ఇటుపక్క పిల్లలకు ఉందంటే ఖచ్చితంగా అయితే పిల్లలకి వర్షం అనేది చలికాలం వస్తుంది అన్నమాట. ఈరోజు మా చిన్న అబ్బాయి పిల్లల్ని ఇద్దరిని అయితే ట్యూషన్ పంపించలేదు. చలి ఎక్కువ ఉంది. 7:30 వదులుతారనమాట ట్యూషన్. అందుకోసము పంపించలేదు ఈరోజు అయితే. చూస్తామండి, వంట అయితే తగ్గించి పెట్టుకోండి, లేకుంటే అడుగు అయితే అంటేస్తుంది అనమాట. దీంట్లోకి అన్నం వేసేసుకున్నాను. వేడి అన్నం అండి. స్టవ్ అయితే కట్టేస్తాను మొత్తం. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడిగా పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటున్నారు. స్కూల్లో ఇచ్చినది. పిల్లలు హోంవర్క్ అయిపోతానంటే ఇంకా వేడిగా పెట్టేసుకొని తింటాము. ఓకే అండి, బాయ్.